హలో గైస్. సో మనం ఇవాళ నుండి డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది లైవ్ లైవ్ కాదు కానీ ఇట్స్ వీడియో చేయబోతున్నామండి. సో మొదటిగా మనం అనంతపూర్ డిస్టిక్ వైజ్ చదవాలనుకుంటున్నాం. అందులోనూ ప్లస్ ఫస్ట్ అనంతపూర్ డిస్టిక్తో స్టార్ట్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ రెస్పాన్స్ మళ్ళీ మనం డిసైడ్ అవుదాం అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయాలా లేదా అనంతపూర్తోనే స్టాప్ చేయాలని. సో ఫస్ట్ మనం ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దామండి. ఇన్ ఫ్యూచర్ మేబీ అన్ని పేపర్స్ కూడా మనం ట్రై చేద్దాం. సో ఈనాడు పేపర్లో ఆంధ్రప్రదేశ్ జిల్లా వార్తలు మనం ఫస్ట్ ఇవాళకి అనంతపూర్ డిస్ట్రిక్ట్ న్యూస్ కవర్ చేసి క్లోజ్ చేద్దామండి. ఇది వచ్చే రెస్పాన్స్ని బట్టి ఫర్దర్గా మూవ్ అవుదాం. సో అనంతపూర్ ఇవాళ న్యూస్ అయితే ఇలా ఉన్నాయండి. ఏ నోట విన్నా సాయి నామస్మరణే. పుట్టబర్తి మీ అందరికీ తెలిసి ఉంటుంది కండి. October 23 పుట్టబర్తి సాయిబాబా జన్మదినం అండి, జయంతి ఉంటుంది. సో దాని గురించి న్యూస్ అనుకుంటాను. ఏ నోట విన్నా సాయి సత్యసాయి నామస్మరణే ధ్వనించింది. ప్రతి హృదయం భక్తి సాగరంగా మారింది. ఆధ్యాత్మిక తరంగమైంది. భక్తిభావం వెల్లివిరిసింది. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఆధ్యాత్మిక బోధనలతో మానవాళికి సేవ ప్రేమ మార్గం వైపు నడిపించిన సాయినాథుడిని భక్తజనం ఆర్తిగా అభయప్రదాహ నమః అంటూ కీర్తించింది. ఆ వేడుకలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని. సో దాని గురించి ఒక న్యూస్ అండి ఇది. ఓకే, మనం ఇంకొక న్యూస్ కవర్ చేస్తే జగన్యాయపై చర్యలేవి. ఇంకా గత వైకాపా ప్రభుత్వం చేసిన ఆగడాల గురించి ఈనాడులో డైలీ ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఈరోజు జగనన్న కాలనీ భూసేకరణలో జరిగిన అక్రమాలపై ముందుకు సాగని విచారణ, రైతులు సొమ్ము కాజేసిన వైకాపా నాయకులు. ఇవి రాయదుర్గం నుండి అండి. రాయదుర్గం వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. గత వైకాపా ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా కాలనీ నిర్మాణం చేసిన భూసేకరణలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతి క్విడ్ ప్రోకో జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో 30% మాత్రమే ఇచ్చి మిగిలిన 70% వైకాపా నాయకులు లాగేసుకున్నట్లు ఉదంతంపై చర్యలు తీసుకోవడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని స్పందించాలని బాధిత రైతులు వాపోతున్నారు. సెప్టెంబర్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా విచారణ స్టార్ట్ చేయకపోవడంతో అనుమానాలు ఉన్నాయన్నట్లు న్యూస్ అయితే రావడం జరిగింది. అన్నదాతలను మోసగించి రాయదుర్గం పట్టణంలో పేదల ఇళ్ల నిర్మాణానికి గాను రైతుల నుంచి సుమారు 25 ఎకరాలు సేకరించారు. అంతకుముందే గుమ్మగుట్టు మండలానికి చెందిన వైకాపా నాయకులు అగ్రిమెంట్ రాయించుకున్నారు. ప్రభుత్వం నుంచి తక్కువ పరిహారం వస్తుందని తాము ఎకరానికి ఇస్తామని నమ్మించారు. ఓకే, దీంతో రైతుల అగ్రిమెంట్కి సంతకాలు ఇచ్చి తర్వాత ప్రభుత్వం నుంచి 35 లక్షలు జమ అయినప్పటికీ ఈ క్రమంలో రైతుల్ని బ్యాంకు తీసుకెళ్లి డబ్బులు డ్రా చేయించారు. వారికి ఎకరాకు 7 నుండి 10 లక్షలు ముట్ట చెప్పి మిగిలిన సొమ్ము సదరు నాయకులు. ఇవే అండి అక్రమాలు ప్రతి చోట. అక్కడ లోకల్గా ఉన్న రైతుల్ని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడం, ఆ వచ్చిన డబ్బులు వీళ్ళ ఆధిపత్యం ఉపయోగించి వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి అండి ఇంకా అక్రమాలు ప్రతి చోట. 6 కోట్ల నొక్కేశారని ఫిర్యాదు. పట్టణ శివారులో ఇంకొక కేసు ఇలాంటిదే అండి. 64 లక్షలు కాజేశారు. సత్యమ్మ బాధిత రైతు. జగనన్న కాలనీకి అని చెప్పి తీసుకుంటున్నారండి. అవి ఎక్కువ డబ్బులు చెప్పి తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ డబ్బులు గవర్నమెంట్ నుండి వచ్చినప్పటికీ ఆ లోకల్ నాయకులు అనేది దాన్ని వాళ్ళకి ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటారండి. ఇదే అండి, ఇదొక దందా లాస్ట్ గవర్నమెంట్లో జరగడం. జేసీతో విచారణ జరిపిస్తాం. వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. రాయదుర్గం పట్టణంలో జరిగినటువంటి అక్రమాలు ఇంకా రాలేదు, మా దృష్టికి రాలేదు. ఎంఆర్ఓ నుండి వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తాం. జేసీ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేపిస్తాం. అక్రమాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఉంటున్న కలెక్టర్. ఇదండి రాయదుర్గం గురించి జగన్మాయపై చర్యలు అని ఒక హెడ్డింగ్తో ఉన్నది. సంక్షేమంపై చిన్న చూపు, నిధుల మంజూరుతో జాప్యం. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం, మంత్రి సవిత గారు. ఓకే, శ్రీగంధం చెట్ల నరికివేత. ద్విచక్ర వాహనం బొలెరో ఢీ. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు. నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు.
ఉద్యోగ అవకాశాలు. ఓకే. ఈ నిరుద్యోగం ఇప్పుడు చాలా పెద్ద సమస్య ఉంది. దీన్ని కవర్ చేద్దామండి. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ పూర్తి చేసిన నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే. ఇది బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, జనరల్ నర్సింగ్లో ఉన్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అండి. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్ కావాల్సిన స్కిల్ ఏదైతే ఎక్వైర్ చేసుకున్నారో మన జిల్లాలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రకటనలో తెలిపారండి. మీకు డైరెక్ట్ జర్మనీలో జాబ్స్ వస్తాయి. ఇక్కడ స్కిల్ అయిపోయిన తర్వాత ఏదో స్మాల్ టెస్ట్ ఏవో ఉండొచ్చు. బట్ యా ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ OMCAP SMK సంయుక్త ఆధ్వర్యంలో ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ కోర్స్ పూర్తి చేసిన 35 ఏజ్ వరకు ఉండొచ్చు అండి, పర్లేదు. బీఎస్సీ 2 ఏళ్ళు, GNM 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అర్హులు. ఓకే. తిరుపతిలో 6 నెలల పాటు శిక్షణ, విద్యార్హత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ధరావత్తు కింద 75,000 పే చేయాలి. క్రమం తప్పక శిక్షణ హాజరు కావాలి. మధ్యలో శిక్షణ స్టాప్ చేయడం కుదరదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు షేర్ చేయండి. మిగతా వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఒక్కరికి హెల్ప్ అయినా కూడా ఒక ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి మీరు రెఫర్ చేయొచ్చు. ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. బీఎస్సీ నర్సింగ్ అండి, జనరల్ నర్సింగ్ స్టూడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు దే కెన్ ఎంక్వైరీ అబౌట్ ఇట్. అంతే అండి. ఇవాళకి జిల్లాపై నిఘా, కూటమి సంక్షేమ నిధులపై ఇవన్నీ ఇచ్చి స్మాల్ న్యూస్ అండి. జిల్లాపై నిఘా. ఇంకే ఈ సీసీ కెమెరాలు పెద్ద మొత్తంలో చేయాలనేది ఒక ప్రతిపాదన ఉంది. అది దాని గురించి ఒక న్యూస్ అండి. పుట్టపర్తి జిల్లాకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలే. ఓకే అండి. ఈ మధ్య ఫేక్ కాల్స్ రావడం ఎక్కువైపోయిందండి. సో వాటి గురించి ఒక కలెక్టర్ గారు స్ట్రిక్ట్ నోటీస్ ఏదో ఇచ్చినట్లుంది. ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాత్రం, ఏదో తమాషకి అలా చేశారంటే మాత్రం అధికారుల నుండి మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఏంటి సంక్షేమంపై చిన్న చూపు, ద్విచక్ర వాహనం బోలెరోటి శ్రీగంధం చెట్ల నరికివేత. ఓకే. ఇది ఏదో ఇష్యూ అండి. ఇది ఆల్రెడీ జరిగిన ఇష్యూకి సంబంధించి దానికి ప్రతీకారంగా ఏదో జరిగినట్లు ఉందండి. బంగ్లాలో ఇటీవల గుర్తులని హిందువులు శ్రీగంధం చెట్లు నరికివేసిన ఘటన మరొక ముందే ఇదే తరహా ఘటన జరిగింది. ఓకే. శ్రీగంధం చెట్లను నరికి ఎత్తుకెళ్ళినట్లు బాధిత రైతులు. ఓకే అండి. ఈ చెట్లతో జాగ్రత్తగా ఉండాలండి. ఇవి ఏజ్కి వచ్చిన తర్వాత వీటిని అసలు ఒక ఫుల్ సెక్యూరిటీతో మెయింటైన్ చేసుకోవాలి. లేకుంటే ఇవి ఎవరికైనా సొమ్మే కాబట్టి నైట్ చాలా మంది ఈ ఏజ్కి వచ్చిన చెట్లని చాలా చిన్న పిల్లల కంటే జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అవి డబ్బులు కాబట్టి కొట్టేసుకొని నైట్ వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి చూస్తూనే వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అదే అండి ఇవాళకి ఇదండి రఫ్గా మన అనంతపూర్ ఈనాడు న్యూస్. సో వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం మళ్ళీ మిగతా డిస్ట్రిక్ట్స్ కానీ మిగతా పేపర్స్ కానీ కవర్ చేయడానికి ట్రై చేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.